My name is Eljum Kilal, working as a senior lecturer in Diploma College. Today I am explaining ECET Mathematics previous paper solutions. దాంట్లో మనకు ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఇంటీగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే మనకి ఏం తెలుసు ఇక్కడ we know that sin square x is equal 1 minus cos 2x by 2. అంటే ఏం చేయాలి ఇప్పుడు ఇంటీగ్రల్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి 1 మైనస్ కాస్ 2x by 2 dx. దట్ ఈజ్ ఏమవుతుంది 1/2 ఆఫ్ ఇంటీగ్రల్ 1 dx మైనస్ ఇంటీగ్రల్ కాస్ 2x dx. నెక్స్ట్ ఏమవుతుంది ఇంటీగ్రల్ 1 dx అంటే ఏంటి x. నెక్స్ట్ మైనస్ ఇంటీగ్రల్ కాస్ 2x అంటే ఏంటి సైన్ 2xకి ఏంటి బై 2 అవుతుంది. ఇంటీగ్రేషన్ కాబట్టి డివైడ్ చేయాలి ప్లస్ సి. నెక్స్ట్ ఏంటి 1 ఇంటూ ఎక్స్ బై 2 మైనస్ 1/2 ఇంటూ అంటే 1 ఇంటూ సైన్ 2x 2 రాసి ఏమవుతుంది 4 ప్లస్ సి. కాబట్టి ఇంటీగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ విచ్ ఈస్ ఆప్షన్ కరెక్ట్ హియర్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ హియర్ x/2 minus sin 2x by 4 plus c. Fourth option is the correct. Next bit, if z is equal x square minus y square, then 1 by x dou z by dou x plus 1 by y dou z by dou y is equal how much. ఇలా ఇమీడియట్లీ పార్షల్ డో అంటే ఏంటి పార్షల్ డెరివేటివ్. మనం ఏం చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఏంటి డో z by dou x అంటే ఇచ్చిన ఫంక్షన్కి partial derivative with respect to x. కాబట్టి dou z by dou x is equal dou by dou x of x square minus dou by dou x of y square. అంటే that implies dou z by dou x is equal dou by dou x of x square అంటే ఏంటి x square with respect to x ఏమవుతుంది 2x minus y squareకి పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x. మనకేమొచ్చింది ఇప్పుడు డో జెడ్ బై డో ఎక్స్ ఎంత వచ్చింది 2x వచ్చింది. కానీ మరేం చేయాలి ఇప్పుడు 1/x డో జెడ్ బై డో ఎక్స్ కావాలి. 1/x డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1/x డో జెడ్ బై డో ఎక్స్ ఎంత డో జెడ్ బై డో ఎక్స్ ఎంత వచ్చింది నాకు 2x వచ్చింది. కాబట్టి x క్యాన్సిల్. దట్ ఇంప్లాయిస్ 1/x డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇప్పుడు డో జెడ్ బై డో వై చేయాలి. అంటే డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ డో బై డో వై ఆఫ్ వై స్క్వేర్. దట్ ఇంప్లాయిస్ డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్కి పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ వై ఏమవుతుంది 0 మైనస్ డో బై డో వై ఆఫ్ వై స్క్వేర్ అంటే ఏంటి 2y. కాబట్టి దట్ ఇంప్లాయిస్ డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ -2y. ఇప్పుడు ఏంటి 1/y డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ 1/y డో జెడ్ బై డో వై ఎంత -2y. కాబట్టి ఈ y క్యాన్సిల్. దట్ ఇంప్లాయిస్ 1/y డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ -2. ఇంత మనకేమొచ్చింది 1/x డో జెడ్ బై డో ఎక్స్ ఎంత 2 వచ్చింది. 1/y డో జెడ్ బై డో వై ఎంత వచ్చింది -2 వచ్చింది. కాబట్టి +2 -2 క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ 0. అంటే ఫైనల్ కంక్లూజన్ ఏంటి 1/x డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ 1/y డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ 0. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏమి ఇచ్చాడు y if y ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ దెన్ dy by dx ఈజ్ ఈక్వల్ హౌ మచ్. 4 ఆప్షన్ ఇచ్చారు మనకి ఇక్కడ. కాబట్టి ఇచ్చింది ఏంటి y ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్
sin x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ sin x ప్లస్ ఇది మొత్తాన్ని ఏమనుకుంటున్నాను, ఈ మొత్తాన్ని ఏమనుకుంటున్నానంటే y అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ sin x ప్లస్ y హోల్ స్క్వేర్. అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ క్యాన్సిల్. అప్పుడు నాకేం మిగులుతుంది, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ sin x ప్లస్ y. డిఫరెన్షియేట్ with respect to x on both sides. నెక్స్ట్ ఏమవుతుంది, d by dx of x square అంటే 2x. కాబట్టి d by dx of y square is equal d by dx of sin x plus y. d by dx of y square అంటే ఏంటి, d by dx of difference with respect to x. d by d of y square అంటే ఏంటి, d by 2y square కి 2y dy by dx is equal d by dx of sin x అంటే ఏంటి, cos x plus d by dx of y అంటే dy by dx. నెక్స్ట్ 2y dy by dx, ఈ dy by dx లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ cos x. dy by dx dy by dx, dy by dx కామన్ తీస్తే 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ cos x. అంటే ఏంటి, ఇప్పుడు నాకేం కావాలి, dy by dx కావాలి. dy by dx ఈజ్ ఈక్వల్ cos x by 2y మైనస్ 1. దీన్ని ఏం చెప్పొచ్చు, dy by dx ఈజ్ ఈక్వల్ cos x by 2y మైనస్ 1. దీన్ని మైనస్ కామన్ తీస్తే 1 మైనస్ 2y. 2y మైనస్ 1లో మైనస్ కామన్ తీసి ఏమవుతుంది, 1 మైనస్ 2y. అంటే ఫైనల్ ఏంటి, dy by dx ఈజ్ ఈక్వల్ మైనస్ cos x by 1 minus 2y is the final answer. So fourth option is the correct one. మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, if a is equal 1 2 3 4 and b is equal 1 0 1 0, then ab whole transpose is how much. మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు, 3 0 3 4, సెకండ్ ఆప్షన్ 0 0 3 7, థర్డ్ ఆప్షన్ 3 7 0 0, ఫోర్త్ ఆప్షన్ 3 6 0 0. ఇలా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, ఏబి చేయాలి. ఏబి అంటే ఏంటి, ఏబి ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఏ ఇచ్చాడు ఇక్కడ 1 2 3 4. నెక్స్ట్ బి ఏమి ఇచ్చాడు ఇక్కడ, వాట్ ఈస్ బి హియర్ 1 0 1 0. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాము, ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 into 1 plus 2 into 1. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ రో సెకండ్ కాలం 1 into 0 plus 2 into 0. నెక్స్ట్ ఏంటి, సెకండ్ రో ఫస్ట్ కాలం 3 into 1 plus 4 into 1. సెకండ్ రో సెకండ్ కాలం 3 into 0 plus 4 into 0. That implies AB is equal to 1 1s as 1 plus 2 1s as 2, 1 0s as 0, 2 0s as 0. Next 3 1s as 3 plus 4 1s as 4, 3 0s as 0 plus 4 0s as 0. అంటే వాట్ ఈజ్ ఏబి హియర్, నాకు ఏబి ఎంత వచ్చింది ఇక్కడ, ఏబి ఈజ్ ఈక్వల్ 3 0 7 0. ఏబి ఈజ్ ఈక్వల్ 3 0 7 0. నాకేం కావాలి, ఏబి హోల్ ట్రాన్స్పోజ్. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, ఏబి అనే మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే రోని కాలంగా రాసుకోవాలి, 3 0, ఫస్ట్ రోని కాలంగా రాసుకోవాలి, సెకండ్ రోని కాలంగా రాసుకోవాలి, 7 0. ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు 3 7 0 0. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ హియర్. ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఇఫ్ sin theta minus cos theta is equal to 4/5, then what is the value of sin theta plus cos theta is how much. కాబట్టి ఇచ్చినది ఏంటి, sin theta plus sin theta
minus cos theta is equal to 4 by 5 squaring on both side. Squaring on both side చేస్తే sin theta minus cos theta whole square is equal 4 by 5 whole square. అంటే ఎలా ఉంది ఇది a minus b whole square. a minus b whole square ఫార్ములా ఏంటి a square plus b square minus 2 a అంటే ఏంటి sin theta b అంటే cos theta is equal 4 by 5 whole square అంటే ఏంటి 4 square by 5 square 4 square అంటే 16 5 square అంటే 25 మనకేం తెలుసు sin square theta plus cos square theta అంటే ఏంటి 1 minus 2 sin theta 1 minus 2 sin theta cos theta 2 sin theta cos theta అంటే ఏంటి sin 2 theta is equal 16 by 25 ఈ ఈక్వేషన్ 1 నెక్స్ట్ మనకేం కావాలి ఇక్కడ sin theta మైనస్ sin theta ప్లస్ cos theta ఇక్కడ sin theta ప్లస్ cos theta హౌ మచ్ అక్కడ మనకు వచ్చి x అనుకుందాము తెలియదు కాబట్టి x అనుకుందాము కాబట్టి ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ అంటే ఎలా ఉంది ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 a అంటే sin theta b అంటే cos theta ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఏం తెలుసు మనకు 1 ప్లస్ 2 sin theta cos theta sin 2 theta ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 యాడింగ్ 1 and 2 1ని 2ని యాడ్ చేస్తే యాడింగ్ 1 and 2 1 minus sin 2 theta plus 1 plus sin 2 theta is equal 16 by 25 plus x square అంటే 1ని 2ని యాడ్ చేస్తున్నాను అప్పుడు మైనస్ sin 2 theta ప్లస్ sin 2 theta క్యాన్సిల్ అప్పుడు నాకేం మిగులుతుంది 1 plus 1 2 is equal 16 by 25 plus x square 2 is equal 16 by 25 plus x square అంటే ఏమవుతుంది ఇది ఈ 16 by 25 లెఫ్ట్ పట్టుకొస్తే 2 minus 16 by 25 is equal x square అంటే ఇక్కడ what is LCM here 25 is the LCM 25 2 is 50 minus 16 is equal x square that implies x square is equal 50 minus 16 అంతా 34 by 25 x is equal square root of 34 by 25 దీన్ని చెప్పొచ్చు x is equal root 34 by root 25 x is equal root 34 by root 25 అంటే 5 కాబట్టి fourth option is the correct answer here 5 sin theta is equal 4 sin theta is equal 4 by 5 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కిందికి వచ్చి ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC వాట్ ఈస్ sin theta ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే వాట్ ఈస్ రైట్ యాంగిల్ పైథాగరస్ థియరం AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ నెక్స్ట్ AC అంటే ఏంటి AC అంటే 5 AC స్క్వేర్ అంటే 25 ఈజ్ ఈక్వల్ AB అంటే 4 AB స్క్వేర్ అంటే 16 ప్లస్ BC స్క్వేర్ BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 మైనస్ 16 BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9 BC ఈజ్ ఈక్వల్ root 9 means 3 BC value what is BC value here 3 సో మనకేం కావాలి sin theta 4 by 5 అప్పుడు cosecant theta ఏమవుతుంది 5 by 4 నెక్స్ట్ cot theta అంటే ఏంటి tan అంటే ఏంటి ఆపోజిట్ బై adjacent cot అంటే ఏంటి cot theta అంటే ఏంటి adjacent సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఇప్పుడు మనకేం కావాలి what is the question here cosecant theta what is cosecant theta here 5 by 4
minus what is cot theta 3 by 4 by cosec theta. What is cosec theta 5 by 4. What is cot theta 3 by 4. What is LCM here? LCM ఏంటి ఇక్కడ న్యూమరేటర్లో న్యూమరేటర్ LCM 4 5 minus 3 by ఇక్కడ LCM ఏంటి 4 5 plus 3 ఈ 4 క్యాన్సిల్ అంటే 5 minus 3 5 minus 3 అంటే ఏంటి 2 by 5 plus 3 అంటే ఏంటి 8 2 1s are 2 4s are so 1 by 4 is answer. Fourth option is the correct. The value of limit x tends to 1 x cube minus 1 by x minus 1 is what are options 0 1 3 limit does not exist. So ఇచ్చింది ఏంటి limit x tends to 1 x cube minus 1 by x minus 1 అంటే న్యూమరేటర్ ఎలా ఉంది ఇక్కడ a క్యూబ్ అంటే లిమిట్ x tends to 1 x cube 1 అంటే ఏం చెప్పొచ్చు 1 క్యూబ్ అనొచ్చు 1 క్యూబ్ అన్నా 1 అన్నా ఒకటే బై x మైనస్ 1 అంటే లిమిట్ x tends to 1 a క్యూబ్ మైనస్ b క్యూబ్ టైప్లో ఉంది a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా ఏంటి a మైనస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ by x minus 1 denominator x minus 1 x minus and x minus 1 cancel అప్పుడు నాకేం మిగిలింది లిమిట్ x tends to 1 x square minus x plus 1 square అంటే 1 అంటే x tends to 1 అంటే మీనింగ్ ఏంటి x ప్లస్లో 1 పెట్టాలి అంటే 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ ప్లస్ క్యాన్సిల్ 1 ఈజ్ ద ఆన్సర్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. The derivative of x power x with respect to x is అంటే మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు అంటే x power x what is the differentiate with respect to x అంటే ఇచ్చిన ఫంక్షన్ y అనుకుందాము let y is equal x power x taking log on both side కాబట్టి log y is equal log x power x log y is equal అంటే మనకు ఫార్ములా ఉంది ఒకటి ఏంటిది log x power m is equal m log x అంటే ఈ పవర్ ఎదురుకు వచ్చేస్తుంది అలానే log x power x అంటే ఏంటి x ఎదురుకు వచ్చేస్తుంది x log x ఇప్పుడు ఏం చేస్తున్నాను డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి d by dx log y అంటే 1 by y dy by dx is equal ఎలా ఉంది అది uv ఫామ్లో ఉంది uv ఫామ్ ఏంటి u ఇంటూ d by dx ఆఫ్ v log x అంటే ఏంటి 1 by x ప్లస్ v ఇంటూ u డాష్ u అంటే ఏంటి xకి డివైడ్ విత్ రెస్పెక్ట్ x ఏమవుతుంది 1 నెక్స్ట్ ఏంటి మనకేం మిగిలింది ఇప్పుడు 1 by y dy by dx is equal x 1 by x plus log x into 1 log x cancel that implies dy by dx is equal y డివైడ్ చేస్తుంది కదా అవతలికి ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది y ఆఫ్ x క్యాన్సిల్ అయిపోతే నాకేం మిగులుతుంది 1 ప్లస్ log x నెక్స్ట్ dy by dx is equal x పవర్ x ఏమనుకున్నాను ఇందాక x పవర్ x ని y అనుకున్నాను కదా కాబట్టి y ప్లస్ ఏం రాసుకోవచ్చు x పవర్ x 1 ప్లస్ log x కాబట్టి ద డెరివేటివ్ ఆఫ్ x పవర్ x విత్ రెస్పెక్ట్ టు x ఆన్సర్ ఏంటి x పవర్ x 1 ప్లస్ log x x పవర్ x 1 ప్లస్ log x ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. d by dx ఆఫ్ tan inverse x by a we know that d by dx of tan inverse x is equal 1 by 1 plus x square అంటే ఇక్కడ డినామినేటర్ ఉన్నట్టు ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 by 1 plus x square ఇక్కడ ఏముంది ఇక్కడ d by dx of tan inverse x అంటే x by a కాబట్టి ఏమవుతుంది ఇక్కడ a by a square plus x square అంటే d by dx of tan inverse x by a is equal a by a square plus x square. Fourth option is the correct. The real part of 1 plus 2a by 2 minus I whole square.
అంటే 1 plus 2i by 2 minus I whole square that is equal 1 plus 2i by ఎలా ఉంది ఇది a minus b whole square. a అంటే 2 అవుతుంది, b అంటే i అవుతుంది. కాబట్టి a minus b whole square అంటే a square plus b square minus 2a అంటే 2 b అంటే i that is equal 1 plus 2i by 2 square అంటే 4 i square అంటే minus 1 minus 2 2s are 4i that is equal 1 plus 2i by 4 minus 1 3 minus 4i డినామినేటర్ రేషనలైజింగ్ చేస్తే 3 plus 4i by 3 plus 4i డినామినేటర్ని రేషనలైజింగ్ చేస్తున్నాను అప్పుడు ఏమవుతుంది 1 3s are 3 1 4s are 4i 2 3s are 6i 2 4s are 8 i into i square డినామినేటర్ ఏముంది ఇక్కడ a minus b a plus b a minus b a plus b అంటే ఏంటి a square minus b square b అంటే 4i whole square 4i whole square అంటే ఏంటి 16 square 4 square అంటే 16i square 3 plus 4i 6i 10i 8i square అంటే minus 8 by 9 3 square అంటే 9 i square అంటే మైనస్ ఆల్రెడీ మైనస్ ఉంది కదా ప్లస్ అవుతుంది 16 దట్ ఈజ్ ఈక్వల్ minus 5 plus 10i by 9 plus 16 అంతా 25 దీన్ని ఎలా రాసుకోవచ్చు minus 5 by 25 plus i of 10 by 25 మనకి ఏం కావాలి ఇక్కడ రియల్ పార్ట్ కావాలి దీన్ని రియల్ పార్ట్ అవుతుంది ఇది ఇమాజినరీ పార్ట్ అవుతుంది రియల్ పార్ట్ అంటే ఏంటి minus 5 by 25 అంటే minus 5 by 25 అంటే ఏంటి 5 1s are 5 5s are that is equal minus 1 by 5 so minus 1 by 5 is the final answer. Please share and subscribe everyone. Thank you.